అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. చక్రపాణి మాస్టారుకి సన్మానం చూసి తరించడానికి కాకినాడ పట్టణం అంతా తరలివచ్చింది. శిష్యులు, శిష్యుల తల్లిదండ్రులు, శిష్యుల కొడుకులు, హితులు, సన్నిహితులు 4 దశాబ్దాల పాటు కాకినాడ విద్యారంగాన్ని, విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన 85 ఏళ్ల చక్రపాణి మాస్టారు వేదిక మీద మహారాజా చైర్‌లో వినమ్రంగా కూర్చుని ఉన్నారు. వేదిక మీద జిల్లా కలెక్టర్, ఇతర ప్రముఖులు వేదఘోష జరుగుతుండగా, పూలజల్లు కురుస్తూ ఉండగా మాస్టారుకి తిలకం దిద్ది, గంధం పూసి, పన్నీరు జల్లి శాలువ కప్పాడు కలెక్టర్. తర్వాత వరుసగా శాలువలు, దండలు, బొకేలు మాస్టారు మోయలేనన్ని దండలు పడగానే వాటిని తీసి కార్యకర్తలు వేదిక మీద ఒక మూల పెట్టగా ఆ గుట్ట పెరిగి పుష్పపర్వతమే తయారు. మాస్టారి కూతుళ్ళు, అల్లుళ్ళు కూడా వచ్చి పాదాభివందనం చేశాక చివరగా వచ్చి దండ వేసి పాదాభివందనం చేస్తున్న యువకుని హఠాత్తుగా చూసి ఉలిక్కిపడి సంభ్రమంగా లేచి అతడిని హృదయానికి హత్తుకున్నాడు మాస్టారు. ఆ యువకుడు మాస్టారుకి మనవడు. మనూ మనవణ్ణి హృదయానికి హత్తుకుంటూనే యథాలాపంగా మాస్టారు గుమ్మం వైపు చూశారు. అక్కడ భార్య సమక్షంలో తప్ప మరెక్కడా నవ్వడమే ఎరుగని వింత జీవి. ముటముటల ముఖంవాడు సూర్యం. ఆ సూర్యం మరెవ్వరో కాదు, సాక్షాత్తు మాస్టారి సుపుత్రుడే. మాస్టారి గురించి తెలిసినవారు ప్రశంసలతో ప్రసంగాలు ప్రారంభించగానే ఆయన మధుర స్మృతులలోకి క్రమంగా మృదువుగా కూరుకుపోయారు. 60 ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు వెతుక్కుంటూ పొట్ట చేత్తో పట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లా నుంచి జీవన పథంలో సాగివస్తున్న చక్రపాణిని కాకినాడ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. 8వ క్లాసు పాసై హయ్యర్ గ్రేడ్ టీచరుగా జీవితం ప్రారంభించి తీరిక వేళల్లో పేద విద్యార్థులకు ఇంటి వద్ద ఉచితంగా పాఠాలు చెబుతూ వాళ్లతో పాటు తనూ చదువుకుంటూ క్రమంగా మెట్రిక్, BA, BEd కోర్సులు పూర్తి చేసి స్కూల్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగిన ఆయన్ని అందరూ ఆప్యాయంగా చక్రపాణి మాస్టారు అని పిలిచేవారు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు పుట్టాక భార్య చనిపోగా విధవ అక్కగారొచ్చి ఆ ఇంటికి అండగా, ఆడదిక్కుగా నిలబడింది. ఆయన రెండో వివాహం మాట తలపెట్టకుండా పూర్తిగా విద్యా వ్యాప్తికే అంకితమైపోయారు. ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు స్కూలు. మిగిలిన సమయంలో ఇంటి వద్ద ట్యూషన్లతో ఊపిరి సలపని బిజీ. పేరుకు ట్యూషన్ గాని హౌస్ ఫుల్, కలెక్షన్ నిల్ పద్ధతి. బేదా బిక్కీకి ఫ్రీ. ధనవంతులు కూడా వీళ్ళని చూసి ఫీజు ఎగ్గొట్టేవారు. ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా వివక్ష లేకుండా పాఠం చెప్పే ఆయన విద్యార్థులకు దేవుడే అయ్యారు. జీవితంలో ఒక ఆదర్శం ఏర్పరచుకొని అందుకోసమే అహర్నిశలు పరితపించే వారికి సంసారాన్ని పట్టించుకునే తీరిక ఉండదు. ఆడపిల్లలిద్దరూ శ్రద్ధగా చదువుకుంటూ చకచకా పరీక్షలు పాస్ అయ్యేవారు. కానీ అబ్బాయి సూర్యంది విచిత్ర ప్రవృత్తి. ఎవరితోనూ కలిసేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. తన మనసులోని భావాన్ని ఎదుటివారే గ్రహించి తదనుగుణంగా ప్రవర్తించాలని అతని ఉద్దేశం. మాస్టారి అబ్బాయి కదా అన్న గౌరవంతో ఎవరో సూర్యంకి కలెక్టర్ ఆఫీస్లో గుమస్తా ఉద్యోగం ఇప్పించారు. ఆ రోజుల్లోనే మున్సిపాలిటీ వారు మాస్టార్లకు నామమాత్రపు రేటుకి ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చక్రపాణి మాస్టారు 3 పోర్షన్ల డాబా, దానికి ఎదురుగా ట్యూషన్ల కోసం ఒక హాలు కట్టించుకున్నారు. పిల్లల వివాహం, అక్కగారి మరణం, మాస్టారి పదవీ విరమణ వరుసగా జరిగాయి. భార్య లక్ష్మి రాకతో సూర్యం తరహాయే మారిపోయింది. అతడికామె కళ్ళు, చెవులు, మెదడు అయి కూర్చుంది. మామగారు పట్టించుకోకపోవడం, భర్త మోగదేవుడిలా మూల కూర్చోవడంతో తల్లి అమూల్య సలహాల ప్రకారం లక్ష్మి ఆ ఇంటి ఆడపడుచుల్ని, అల్లుళ్ళని అవమానించడం మొదలుపెట్టింది. ఆమె నోటి తాటిని తట్టుకోలేక వాళ్ళ ఇంటికి రావడమే మానుకున్నారు. సూర్యంకి భార్య వాణియే బాణీ అయింది. తండ్రిని ఆ ముసిలోడు అనడం ప్రారంభించాడు. మాస్టారు లక్ష్మికి కూడా ఆ ముసిలోడే అయ్యారు. ట్యూషన్లో పడితే మాస్టారుకి భోజనం గుర్తురాదు. అక్క అయితే తమ్ముడి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చునేది. ఆయన ట్యూషన్ ముగించి లోనికి రాగానే వేడివేడి భోజనం వడ్డించేది. ఆమె చనిపోయాక ఆయన కోసం ఎదురుచూస్తూ కూర్చునేవారే లేరు. భోజనం టేబుల్ మీద పెట్టేసి బాధ్యత తీరిపోయినట్లు కోడలు తన గదిలోకి పోయి టీవీకి అతుక్కుపోయేది. మధ్యాహ్నం ఏ 3 గంటలకో భోజనం చేయలేదని జ్ఞాపకం వస్తే మాస్టారు లోనికి వచ్చేవారు.
అప్పటికే మెతుకులు మేకులు, పప్పు మంచు ముద్ద అయ్యేవి. ఒకనాడు ఆయన లోనికి వచ్చినప్పుడు భోజనమే లేదు. కిచెన్‌లోకి వెళ్లి చూస్తే ఎక్కడా అన్నం, కూరలు కనిపించనే లేదు. తను ఇంటిలో ఉంటూ తన సంపాదనే తింటున్న కోడల్ని నా భోజనం ఏది అని అడగడానికి ఆయనకు ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆనాటి నుంచి ఆయనకు ఆ ఇంట్లో భోజనం బంద్. 2 రోజులు అభోజనం తర్వాత మూడవ రోజు మాస్టారు ఆ ఇంటిలో కనిపించలేదు. నాలుగో రోజు ఆ ఇంటికొచ్చిన లాయరు ఆస్తి 3 సమాన భాగాలుగా ముగ్గురు పిల్లలకు పంచి ఇస్తూ మాస్టారు రాయించిన వీలునామా ప్రతి సూర్యంకే అందజేశాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే ఉలిక్కిపడి ఈ లోకానికొచ్చిన చక్రపాణి మాస్టారు తలెత్తి చూశాడు. మాస్టారు ఏజెన్సీ ప్రాంతంలో ఒక వదాన్యుడు నిర్మించిన ఆశ్రమ పాఠశాల బాధ్యత స్వీకరించి గిరిజన బిడ్డలకు దేవుడే అయ్యారు. ఆ దేవునే మనం ఇక్కడ ఇప్పుడు సన్మానిస్తున్నాం. కాదు పూజించుకుంటున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడతారు అంటూ మైక్ ఆయనకి అందించి తప్పుకున్నాడు వక్త. చక్రపాణి మాస్టారు తీర్చిదిద్దిన మట్టి ముద్దను నేను. హైస్కూల్లో నేను చదివే ఆ రోజుల్లో మాస్టర్లు కూడా దళితుణ్ణి ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. దళిత విద్యార్థుల డౌట్స్ మాస్టర్లు తీర్చేవారు కాదు. ఆ రోజుల్లో మాలాంటి వారికి చక్రపాణి మాస్టారే దిక్కు మొక్కు సర్వస్వం. మాస్టారు నాకు కేవలం విద్యాదాత, అన్నదాత మాత్రమే కాదు, ప్రాణదాత కూడా అంటూ కాసేపు ఆగి చుట్టూ చూశాడు కలెక్టర్. దిక్కులు పిక్కటిల్లేటట్లు చప్పట్లు. చటుక్కున వంగి మాస్టారుకి పాదాభివందనం చేశాడు కలెక్టర్. మాస్టారు ఉలిక్కిపడి చటుక్కున లేచి శిష్యుడిని 2 చేతులతో లేవదీసి హృదయానికి హత్తుకున్నారు. కలెక్టర్ కళ్ళల్లో నీళ్లు, మాస్టారి కళ్ళల్లోనూ నీళ్లే. ఇద్దరి ముఖాలలోనూ ఆనంద పారవస్యం. సభ పూర్తయ్యే వరకు ఉండి కలెక్టర్ వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళాక, ముసలోడి వద్ద డబ్బు బాగానే ఉన్నట్టుంది. మనకొక దయ్యాల కొంప పడేసి తనేమో ఏజెన్సీకి పోయి దండిగా సంపాదిస్తున్నాడు కాబోలు. 1,00,000 2,00,000 పారేసి సన్మానం బాగానే చేయించుకున్నాడులే అంటూ సూర్యం భార్యకి వివరిస్తూ ఉండగా, నేనొక 1,00,000 ఇస్తా, అంత ఘనంగా సన్మానం చేయించుకొని కలెక్టర్ చేత పాదాభివందనం చేయించుకోగలవా? చటుక్కున సూర్యం, లక్ష్మి గుమ్మం వైపు తిరిగారు. ఎదురుగా మను. బెంగుళూరు నుంచి వచ్చిన వాడివి తిన్నగా ఇంటికి రాక ముసలోడి సన్మానానికి ఎందుకు వెళ్ళావురా? కంగుమంది లక్ష్మి. మీకొక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. ఊళ్ళో అడుగు పెట్టగానే తాతగారికి సన్మానం అని తెలిసింది. వెళ్ళాను. లోనికి వచ్చి సూట్ కేస్ పక్కగా పెట్టి అన్నాడు మను. ఏమిటా ముఖ్య విషయం? అనుమానంగా అడిగింది లక్ష్మి. బెంగుళూరులో తమ కంపెనీలోనే పనిచేస్తున్న వేరే కులం అమ్మాయిని ప్రేమించాడట. మీరు పెళ్లి చేస్తారా, నన్నే చేసుకోమంటారా అని బాంబు పేల్చాడు మను. దిగ్భ్రాంతి చెందిన లక్ష్మి తేరుకుని ఒక్కసారిగా రెచ్చిపోయి కొడుకుని తిట్టిపోసి చివరకు మా కడుపున చెడబుట్టావురా అంది. అందుకు సంతోషిస్తున్నాను మమ్మీ, కూల్గా చెప్పాడు మను. ఏమిట్రా నీ ఉద్దేశం? నీ కడుపులో ఉన్నదంతా కుళ్ళే కదా. ప్రపంచం అంతా మీ మామగారిని పొగిడితే నువ్వేమో ఆయన్ని తిడతావు. ఆయన కూతుళ్ళు అల్లుళ్లను అవమానించి ఇంటికి రాకుండా చేశావు. చివరికి తిండి పెట్టకుండా మామగారినే తగలేశావు. నీ కడుపున చెడబుట్టినందుకు సంతోషిస్తున్నా మమ్మీ అంటూ తండ్రి వైపు తిరిగాడు మను. డాడీ, ఆస్తినివ్వలేదని, చదివించలేదని ఏనాడు తన తండ్రిని నిందించలేదు నీ తండ్రి. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి మహామనిషి అయ్యారాయన. మరి నువ్వో చదువు చెప్పించలేదని, మంచి ఉద్యోగం వేయించలేదని, సరిగా పెంచలేదని ఇప్పటికీ నీ తండ్రిని నువ్వు తిడుతూనే ఉన్నావు. కన్న తండ్రిని నాన్న అని పిలవలేని దౌర్భాగ్యుడివి. ఆయన ఆస్తి తింటూ ఆయన్నే ముసిలోడు అంటూ అవహేళన చేసే సంస్కారివి. అలాంటి నీకు చెడబుట్టినందుకు గర్విస్తున్నా. ఒరే ఎంతలేసి మాటలంటున్నావురా? పెద్దలతో ఇలాగేనా మాట్లాడ్డం? మొత్తుకుంది లక్ష్మి. అవునవునా, పెద్దలతో ఎలా మాట్లాడాలో మీ దగ్గరే నేర్చుకోవాలి. వెటకారం పెళ్ళుబీకింది మను స్వరంలో. మేం నీకోసం సంబంధాలు చూస్తూనే ఉన్నాం కదరా. మమ్మీ, నీ నటనలు, అబద్ధాలు, కుళ్ళు అంతా చూస్తూ నీ ఒడిలో పెరిగిన వాడిని. నువ్వెలాంటి పిల్లని ఎంపిక చేస్తావో నాకు తెలియదా? నీకు అధికారం ఇస్తే నీ అడుగులకు మడుగులొత్తే సేవకురాలిని కోడలుగా తెచ్చుకుంటావు గాని నా అడుగులో అడుగు వేసి నా మనసెరిగి మసలుకునే సహధర్మచారిణిని తీసుకురావు. అందుకే నాకు నచ్చిన అమ్మాయిని చూసుకున్నాను. మీరు మా పెళ్లి చేస్తే సరే, లేకుంటే తాతగారి సమక్షంలో పవిత్రమైన ఆయన ఆశ్రమ పాఠశాలలోనే నా వివాహం.
అంటూ చకచకా బయటకు నడిచాడు మను. నిలువు గుడ్లేసుకొని మిడుతూ మిడుతూ చూస్తూ ఉండిపోయారు ఆ వ్యర్థ పరిత్యక్త దంపతులు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.